లైవ్లోకి వచ్చారా? మరి ఈ 2-3 రోజుల్లో మంచి కిక్కిచ్చే గేమ్ షో ఉంటుంది. అర్థమైందా? సో లాస్ట్ సెషన్స్ అన్నీ కూడా మనము భారత ప్రభుత్వపు ఆదాయం ఏమిటి, ఆదాయాన్ని ఏ ఆధారాల ద్వారా సమీకరించుకుంటుంది, రుణాలు ఏమిటి, ప్రభుత్వ వ్యయం ఏమిటి అనే అంశాలను గురించి చర్చించినాం. మరి ఈరోజు నుంచి ఒక 4 రోజుల పాటు భారత ప్రభుత్వం యొక్క బడ్జెట్ మరియు 2023-24 బడ్జెట్ మరియు ఆర్థిక సంఘాలు, FRBM చట్టం మొదలైనటువంటి అంశాలను గురించి మనం చర్చిద్దామమ్మా. వాటిలో భాగంగా ఫస్ట్ బడ్జెట్ని గురించి మాట్లాడదాం. మరి సాధారణంగా మీరు అనుకుంటూ ఉంటారు, మీ ఫ్రెండ్స్ 4 కలుస్తారు, 4 కలిసి ఏంట్రా దావత్ చేసుకుందామా అని అంటాడు. ఇంకోడు ఏమంటాడు, బడ్జెట్ లేదు అంటాడు. అది మన ఏంటి, మన ప్యాకెట్ ఖాళీ ఉన్నది అని అక్కడ చెప్పుకుంటాం. మరి భారత ప్రభుత్వానికి సంబంధించి కూడా బడ్జెట్ అనేది ఒకటి కావాలి. ఏంటి ఆ బడ్జెట్ అంటే ఏమిటి అనే అంశాలను గురించి పుట్టు పూర్వోత్తరాల దగ్గర నుంచి తెలుసుకుందాం. మరి సాధారణంగా సాధారణ మానవులు కూడా, లేమెన్ కూడా వాడుతూ ఉంటాడమ్మా ఏ పదాన్ని, బడ్జెట్. అదే ఇప్పుడు చెప్పాను కదా, దావత్ చేసుకుందామంటే నా దగ్గర అంత బడ్జెట్ లేదురా అంటాడు. అంటే ఆ పదం అనేది సాధారణ మానవుల దగ్గరికి కూడా వెళ్ళిపోయింది, లేమెన్ దగ్గరికి కూడా వెళ్ళిపోయింది. మరి బడ్జెట్ అంటే ఏమిటి అనే దాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఆర్థికవేత్తల అభిప్రాయం ప్రకారము బడ్జెట్ అనే పదము బౌగట్టి అనే ఫ్రెంచి పదము నుంచి ఆవిర్భవించింది అని అంటారండి. వాళ్ళ అభిప్రాయం ఇది. ఇది కరెక్టు, సిద్ధాంతము, ప్రాక్టికలు అనేది లేదు. ఎక్కువ మంది ఆర్థికవేత్తలు ఏమని అభిప్రాయపడ్డారంటే, ప్రపంచంలో బడ్జెట్ అనే పదము ఫ్రెంచి భాషా పదమైనటువంటి బౌగట్టి అనే పదము నుంచి ఆవిర్భవించింది అని అభిప్రాయపడుతున్నారు. అదే విశ్వసిస్తున్నారు, అదే నమ్ముతున్నారు ఎకానమిస్టులు. ఓకే, ఎందుకంటే పూర్వకాలంలో అంటే 17వ శతాబ్దానికి పూర్వము రాచరికపు వ్యవస్థలు ఉన్నప్పుడు ప్రభుత్వాల యొక్క ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, ఏ ఆధారాల ద్వారా ఎంత సమీకరించుకొని ఖర్చు పెట్టినారు అనే వివరాలన్నీ నమోదు చేసేవాళ్ళు. ఆ నమోదు చేసినటువంటి వివరాలను చర్మాలతో చేసిన సంచులలో పదిలపరిచేటువంటి వాళ్ళు. అందువల్ల ఆ చర్మాలతో చేసినటువంటి సంచులను ఫ్రెంచ్ భాషా పదములో బౌగట్టి అని అంటారు. ఆ బౌగట్టి అనే పదమే కాలక్రమేణా బడ్జెట్ అనే పదముగా మారినదని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఓకే, రైట్. మరి బడ్జెట్ ఇప్పుడు మనం ఏమిటి, ఇక్కడ మీరు బాగా తెలుసుకోండి. బడ్జెట్ అనేది, భారత ప్రభుత్వపు బడ్జెట్ అనేది రాబోయే ఆర్థిక సంవత్సరములో ప్రభుత్వము చేయబోయే ఖర్చుల, రాబోయే ఆదాయాల సమగ్ర కోశ నివేదికనే బడ్జెట్ అంటారు. బడ్జెట్ అనేది రాబోయే ఆర్థిక సంవత్సరంలో, ఇప్పుడు నడుస్తున్న ఆర్థిక సంవత్సరం ఏది, 2023-24. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏది, 2024-2025. 2024-25 ఆర్థిక సంవత్సరములో భారత ప్రభుత్వము చేయబోయే ఖర్చు ఎంత, వచ్చే ఆదాయం ఎంత, అప్పు ఎంత తీసుకుంటారు అనే వాటికి సంబంధించిన కోశ నివేదికనే బడ్జెట్ అంటాము. దాన్ని ఒక టెక్నికల్గా చెప్తాను చూడండి. 2024-25 అంటే రాబోయే ఆర్థిక సంవత్సరములో ప్రభుత్వము చేయబోయే ఖర్చుల, రాబోయే ఆదాయాల సమగ్ర కోశ నివేదికనే బడ్జెట్ అంటారు. బడ్జెట్ అనేది ఒక ఫిజికల్ స్టేట్మెంట్. అయితే సాధారణంగా మన రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, వీధులలో కూడా ఇటీవల కాలంలో ప్రజాస్వామ్యం కదా, ప్రజాస్వామ్యంలో
రాజకీయ వ్యవహారాలు అనేటివి ఎక్కడికి వచ్చినాయి? టీ కొట్లది బంక కూడా వచ్చేసినాయండి. నలుగురు కలిశారు అంటే ఇమ్మీడియట్గా మాట్లాడేది రాజకీయాలే. అయితే ఇక్కడ నేనేం చెప్తానంటే బడ్జెట్ అంటే అంకెల గారడి అంటారు. అంకెల గారడి కాదమ్మా. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం యొక్క విజన్ ఎలా ఉంది, దార్శనికత ఎలా ఉంది అని సూచిస్తుంది. బడ్జెట్ అనేది రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం యొక్క లక్ష్యాలను, ప్రభుత్వం యొక్క విజన్ని సూచిస్తుంది. అదేవిధంగా బడ్జెట్ అనేది రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వము చేపట్టబోయే ఆర్థిక విధానాలను గూర్చి సూచిస్తుంది. ఇక్కడ మనం డిస్కషన్ చేద్దాం. బడ్జెట్ రాబోయే ఆర్థిక సంవత్సరములో ప్రభుత్వం యొక్క విజన్ ఏమిటి ని సూచిస్తుందండి. ఇది ఒక సమగ్ర కోశ నివేదిక. ఇది ఒక సమగ్ర కోశ నివేదిక, ఫిజికల్ స్టేట్మెంట్, కోశ నివేదిక. ఓకే, రాబోయే సంవత్సరంలో ప్రభుత్వం చేపట్టబోయే ఆర్థిక విధానాలను సూచిస్తుంది. ఆర్థిక విధానాలను సూచిస్తుంది. ఓకే, రైట్. బడ్జెట్ అంటే అంకెల గారడి కాదండి. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వ్యయం ఎంత, ప్రభుత్వ వ్యయం ఎంత. ఓకేనా? చూడండి ఇక్కడ ఆదాయం ఎంత, ఆదాయం, మరి రుణాలు. మరి ప్రస్తుతం నడుస్తున్న ఆర్థిక సంవత్సరం ఏంటమ్మా? 2023-24. రాబోయే ఆర్థిక సంవత్సరం ఏది? 2024-25. 2024-25లో భారత ప్రభుత్వము యొక్క విజన్ ఏమిటో సూచిస్తుంది బడ్జెట్. 2024-25లో ప్రభుత్వం యొక్క ఆదాయము, వ్యయము, రుణాలకు సంబంధించిన నివేదిక సూచిస్తుంది. 2024-25లో భారత ప్రభుత్వం పాటిస్తున్నటువంటి ఆర్థిక విధానాలను సూచిస్తుంది. 2024-25లో భారత ప్రభుత్వం వ్యయం ఎంత, ఆదాయం ఎంత, అప్పులు ఎంత చేస్తూ ఉంది మొదలైనటువంటి వివరాలను సూచిస్తుంది. బడ్జెట్ అనేది రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఒక సమగ్ర నివేదిక. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వము చేయబోయే ఖర్చుల, రాబోయే ఆదాయాల సమగ్ర కోశ నివేదిక. దెన్ రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానాలను సూచిస్తుంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం యొక్క విజన్ని సూచిస్తుంది. ఓకే, ఒక క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ చూద్దాం. బడ్జెట్ నందు 2 భాగాలు కలవండి. ఒకటి వ్యయము, రెండవది ఆదాయము. బడ్జెట్లో ఫస్ట్ మనము ప్రభుత్వ విత్తములో వ్యయాన్ని అంచనా వేస్తారండి. వ్యయాన్ని అంచనా వేసి వ్యయానికి కావలసిన ఆదాయమును సమీకరించుకుంటారు. డియర్ యాస్పిరెంట్స్, మీరు గుర్తుపెట్టుకోండి, కుటుంబం, ప్రైవేట్ వాళ్ళు మన ఆదాయాన్ని అంచనా వేసుకుంటాము, ఆదాయానికి అనుగుణముగా వ్యయం చేసుకుంటాం. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఎంత వ్యయము చేయాలో ముందుగా అంచనా వేసుకుంటుంది. వ్యయానికి అనుగుణముగా ఆదాయమును సమీకరించుకుంటుంది. ఆదాయం చాలలేదనుకో రుణాలు చేస్తుంది. అందువల్ల బడ్జెట్ నందు 2 భాగాలు కలవు. ఒకటి వ్యయము, 2 ఆదాయము.
బడ్జెట్లో వ్యయము ఆదాయాలను ప్రాతిపదికగా తీసుకొని బడ్జెట్ని 3 రకాలుగా వర్గీకరించినారు. 1 మిగులు బడ్జెట్, 2 సంతులిత బడ్జెట్, 3 లోటు బడ్జెట్. మిగులు బడ్జెట్ అంటే ఏమిటి? ప్రభుత్వము యొక్క ఆదాయము వ్యయము కంటే అధికముగానుంటే దానిని మిగులు బడ్జెట్ అని అంటారు. అభివృద్ధి చెందిన దేశాలు సాధారణంగా మిగులు బడ్జెట్ని పాటిస్తాయి. సంతులిత బడ్జెట్, సంతులిత బడ్జెట్లో ప్రభుత్వము యొక్క వ్యయము ప్రభుత్వము యొక్క ఆదాయమునకు సమానముగానుంటుంది. దాన్ని సంతులిత బడ్జెట్ అని అంటారు. లోటు బడ్జెట్, ప్రభుత్వము యొక్క వ్యయము ఆదాయము కంటే ఎక్కువగా ఉంటే దానిని లోటు బడ్జెట్ అని అంటారు. బడ్జెట్ నందు 2 భాగాలు ఉన్నాయండి. 1 వ్యయము, 2వది ఆదాయము. దెన్ వ్యయము ఆధారముగా బడ్జెట్ని 3 రకాలుగా వర్గీకరించినారు. 1 మిగులు బడ్జెట్, 2వది సంతులిత బడ్జెట్. మూడవది లోటు బడ్జెట్. మిగులు బడ్జెట్లో ప్రభుత్వపు వ్యయము ఆదాయం, ప్రభుత్వపు వ్యయము 1,25,000 కోట్లు ఉందండి. ఆదాయం 1,35,000 కోట్లు ఉంది. 5,000 కోట్లు అంటే ప్లస్ 10,000 కోట్లు. ఇది మిగులు బడ్జెట్. సంతులిత బడ్జెట్, సంతులిత బడ్జెట్లో ఎక్స్పెండిచర్ 1,25,000 కోట్లు, ఇన్కమ్ 1,25,000 కోట్లు, 1,25,000 కోట్లు, ఆదాయము వ్యయము సమానముగా. అందువల్ల దీన్ని మిగులు బడ్జెట్ అంటాం. లోటు బడ్జెట్ ఆదాయం వచ్చేసి వ్యయం వచ్చేసి 1,25,000 కోట్లు, వ్యయం 1,15,000 కోట్లే. వ్యయం వచ్చేసి 1,25,000 కోట్లు, ఆదాయం వచ్చి 1,15,000 కోట్లు మైనస్ 10,000 కోట్లు. ఓకే, ఇది చాలా క్లారిటీగా అర్థమైంది. చూడండి, బడ్జెట్ నందు 2 భాగములు కలవు. 1 వ్యయము ఆదాయము. వ్యయము ఆదాయము ఆధారముగా బడ్జెట్లను 3 రకాలుగా వర్గీకరించినారు. 1 మిగులు బడ్జెట్, 2 సంతులిత బడ్జెట్, 3 లోటు బడ్జెట్. మిగులు బడ్జెట్ ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వపు వ్యయము ప్రభుత్వపు ఆదాయము కంటే తక్కువగానుంటే దానిని మిగులు బడ్జెట్ అంటారు. సాధారణముగా అభివృద్ధి చెందిన దేశాలు మిగులు బడ్జెట్ని పాటిస్తాయి. సంతులిత బడ్జెట్ ఒక సంవత్సరంలో బడ్జెట్లో వ్యయము ఆదాయమునకు సమానముగానుంటే దానిని సంతులిత బడ్జెట్ అని అంటారు. లోటు బడ్జెట్ ఒక బడ్జెట్లో వ్యయం అనేది ఆదాయము కంటే ఎక్కువగా ఉంటే దానిని లోటు బడ్జెట్ అని అంటారు. రాబోయే సంతులిత బడ్జెట్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్యాలెన్స్డ్ బడ్జెట్. రాబోయే సంవత్సరంలో చేయబోయే వ్యయాలు రాబడులకు సమానమైతే దానిని సంతులిత బడ్జెట్ అంటారు. ఏ దేశంలోనైనా
ప్రభుత్వము సమర్థవంతంగా పనిచేస్తూ పారదర్శకంగా పనిచేస్తూ ప్రణాళిక వ్యయమును లేక మూలధన వ్యయాన్ని అధికంగా ఖర్చు చేస్తూ ఉంటే అలాంటి దేశాలలో సంతులిత బడ్జెట్ అనేది ఉంటుంది. అంటే ఈ సంతులిత బడ్జెట్ని పాటిస్తున్నటువంటి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రభుత్వం అనేది సమర్థవంతంగా పనిచేయాలి, ఉత్పాదకపు ఆస్తులను సృష్టించాలి, ప్రభుత్వపు ఆదాయాన్ని పెంచాలి, సంపదను సృష్టించాలి. ఆ విధంగా చేస్తే సంతులిత బడ్జెట్ని పాటించడానికి వీలవుతుంది. లోటు బడ్జెట్ అనే భావనను మొట్టమొదటగా జేఎం కీన్స్ అనే ఆర్థికవేత్త ప్రతిపాదించినాడు. లోటు బడ్జెట్ విధానంలో ప్రభుత్వము యొక్క వ్యయము ప్రభుత్వము యొక్క ఆదాయము కంటే అధికముగానుంటుంది. అభివృద్ధి చెందుతున్న భారతదేశము లాంటి దేశాలలో లోటు బడ్జెట్ విధానమును పాటిస్తున్నాము. బడ్జెట్ రకాలు. బడ్జెట్ని అనేక రకాలుగా వర్గీకరించినారండి. ఒకటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అని, ఆధారిత బడ్జెట్ అని, శూన్య ఆధారిత బడ్జెట్ అని అంటారండి. శూన్య ఆధారిత బడ్జెట్, ఉప ప్రణాళిక, అనుబంధపు బడ్జెట్, బహుళ బడ్జెట్. సో బడ్జెట్ రకాలు. బడ్జెట్ అనేక రకాలుగా ఉందండి. ఒకటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్. ఓటాన్ అకౌంట్ బడ్జెట్. రెండవది ఆధారిత బడ్జెట్. ఆధారిత బడ్జెట్. మూడవది శూన్య ఆధారిత బడ్జెట్. శూన్య ఆధారిత బడ్జెట్. నాలుగవది ఉప ప్రణాళిక. ఉప ప్రణాళిక, దీన్నే సబ్ ప్లాన్ అని అంటాం. ఐదవది అనుబంధపు బడ్జెట్. అనుబంధపు బడ్జెట్. ఆరవది బహుళ బడ్జెట్. రైట్. బడ్జెట్ నందు 6 రకాలు కలవు. అంటే ఇంకా ఎక్కువగా ఉన్నాయి. మనకి ఎకానమీ వరకు ఇంత మాత్రమే చెప్తాము. రాజ్యాంగం ప్రకారం మీరు ఎక్కువగా చదువుకుంటారండి. ఒకటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్, రెండవది ఆధారిత బడ్జెట్, మూడవది శూన్య ఆధారిత బడ్జెట్, నాలుగవది సబ్ ప్లాన్, ఐదవది సప్లిమెంటరీ బడ్జెట్, ఆరవది బహుళ బడ్జెట్. ఒక్కొక్క దానిని గురించి మాట్లాడుకుంటూ వెళ్దామండి, డిస్కషన్ చేద్దాం. దెన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్. ఇక్కడ మీకు చాలా జాగ్రత్తగా వినండి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్. ఓటాన్ అకౌంట్ బడ్జెట్. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని తాత్కాలికపు బడ్జెట్ అంటారు. తాత్కాలికపు బడ్జెట్ అని అంటారు. కాల వ్యవధి 3 నెలల నుంచి 6 నెలలు మాత్రమే ఉంటుంది. దెన్ వ్యయ అంచనాలకు ప్రాధాన్యత ఉంటుంది. వ్యయ
అంచనాలకు ప్రాధాన్యత ఉంటుంది. సో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో వ్యయ అంచనాలకు ప్రాధాన్యత ఉంటుంది. ఓకే, ఎలాంటి సందర్భాల్లో బడ్జెట్ సమావేశాలను నిర్వహించడానికి అనువైన పరిస్థితులు లేనప్పుడు లేక చట్టసభలు రాబోయే ఆర్థిక సంవత్సరంలో పూర్తి కాలం పదవిలో ఉండడానికి అవకాశము లేనప్పుడు. ఓకే, రైట్. సందర్భంలో ప్రవేశపెట్టే బడ్జెట్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని తాత్కాలికపు బడ్జెట్ అని అంటారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రస్తుతం అంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాల వ్యవధి 3 నెలల నుంచి 6 నెలల వరకు ఉంటుంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో వ్యయ అంచనాలకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. ఎలాంటి సందర్భాల్లో ప్రవేశపెడతారు? సాధారణంగా భారతదేశంలో బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి నెల, మార్చి నెలలలో జరుగుతాయి. ఫిబ్రవరి నెల, మార్చి నెలలలో దేశంలో అసాధారణమైన పరిస్థితులు ఉన్నప్పుడు, అంటే కోవిడ్-19 మరి కోవిడ్-19 అనేది మరీ బాగా వ్యాప్తి చెందుతూ ఉంది. ఒకవేళ ఈ కోవిడ్-19 అనేది మాస్ స్ప్రెడ్డింగ్ అయిపోయి ఎక్కడ చూసినా దీని వ్యాప్తి అధికమైందనుకోండి, అలాంటి సందర్భంలో బడ్జెట్ సమావేశాలను నిర్వహించడానికి వీలు కాదు. దేశంలో అసాధారణ పరిస్థితులు అంటే అంటువ్యాధులు విపరీతంగా ప్రబలినప్పుడు కానీ, యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు కానీ, శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు కానీ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కానీ, అగ్ని ప్రమాదాలు కానీ, పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదాలు కానీ, లేక భూకంపాలు కానీ, లేక అంతర్గతంగా అల్లకల్లోలాలు కానీ ఉన్నప్పుడు అసాధారణ పరిస్థితులు. భారతదేశంలో సాధారణంగా ఫిబ్రవరి, మార్చి నెలలలో బడ్జెట్లను ప్రవేశపెడతారు. ఫిబ్రవరి, మార్చిన ఈ 2 నెలల్లో దేశంలో అసాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు లోకసభ, రాజ్యసభ చాలా కాలం పాటు సమావేశం అవడానికి వీలు కాదు. అందువల్ల అలాంటి సందర్భంలో 3 నుంచి 6 నెలల కాల వ్యవధికి తాత్కాలికపు బడ్జెట్ని ప్రకటించి అమలు పరుస్తారు. ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్తానండి, మీరు బాగా వినండి. 2009 ఏప్రిల్, మే నెలలో ఇటు రాష్ట్ర అసెంబ్లీకి, ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీకి మరియు లోకసభకు ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలు జరిగిన తరువాత ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన. రాజశేఖర్ రెడ్డి గారు రెండవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడు. ప్రమాణ స్వీకారం అయిన 2 నెలలకు బడ్జెట్ సమావేశాలను నిర్వహించినారు. బడ్జెట్ సమావేశాలు పూర్తి అయిన తరువాత తిరుపతికి రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి తిరుపతికి హెలికాప్టర్లో ప్రయాణమై వెళ్ళాడు.
మార్గ మధ్యంలో హెలికాప్టర్ ప్రమాదానికి గురి అయి మరణించడం జరిగింది. మరణించిన తరువాత రాష్ట్రంలో అసాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పటి వరకు అణగద్రొక్కబడినటువంటి తెలంగాణ ఉద్యమం అనేది ఒక్కసారి ఉవ్వెత్తున పైకి లేసింది. ఎందుకంటే సమర్థవంతుడైనటువంటి నాయకుడు లేకపోవటం అనేది ఒకటి వ్యాక్యూమ్ ఏర్పడింది. ఆయన అప్పటి వరకు ఉద్యమాన్ని అణిచివేయగలిగినాడు, తర్వాత లేదు. అయితే రోసయ్య గారిని ముఖ్యమంత్రిగా నియమించినారు. ముఖ్యమంత్రిగా రోసయ్య గారు ప్రమాణ స్వీకారం చేశారు. దెన్ టిఆర్ఎస్ పార్టీ, ప్రస్తుతం బీఆర్ఎస్, అప్పుడు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. ఫలితంగా అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి అయిన పి చిదంబరం గారు లోకసభలో తెలంగాణ ప్రక్రియని ప్రారంభించినాము అని ప్రకటన చేశాడు. ఎప్పుడైతే చిదంబరం గారు లోకసభలో తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైనది, రాష్ట్ర ఏర్పాటుకు పొద్దు పొడిచినది అని చేశారు. ఫలితంగా ఆంధ్ర ప్రాంతంలో సమైక్య ఉద్యమం అనేది ఉధృతమైనది. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో సకల జనుల సమ్మె ప్రారంభమైనది. ఆంధ్ర ప్రాంతంలో సమైక్య ఉద్యమం అనేది ప్రారంభమైంది. అప్పటికి ఫిబ్రవరి నెల డిసెంబర్, జనవరి ప్రారంభమైనాయి. ఫిబ్రవరి, మార్చి నెలలలో బడ్జెట్ సమావేశాలు జరగాల. అయితే రాష్ట్రంలో అసాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. 2010-11లో అసాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే ఇక్కడ ఒకవైపు సీమాంధ్ర ప్రాంతంలో ప్రత్యేకవాద ఉద్యమం, సమైక్యవాద ఉద్యమం, తెలంగాణ ప్రాంతంలో సకల జనుల సమ్మెతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులలో శాంతి భద్రతలు దెబ్బతింటాయేమో, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించి ప్రభుత్వము 2 బడ్జెట్లను రూపొందించింది. ఒకటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్, రెండవది పూర్తి స్థాయి బడ్జెట్. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఏంటంటే 2 లేక 3 లేక 4 రోజులు బడ్జెట్ సమావేశాలు నిర్వహించి బడ్జెట్ని ఆమోదించి గవర్నర్ ఆమోదిస్తాడు. ఆమోదించటం వల్ల ఏప్రిల్ 1 నుంచి కార్యనిర్వాహక వర్గానికి ప్రభుత్వం కార్యనిర్వాహకానికి ఖర్చులు చేయడానికి, ఇతర ఖర్చులకు నిధులు వస్తాయి. రాజ్యాంగ సంక్షోభం నివారణ జరుగుతుంది. అందువల్ల దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ బడ్జెట్ సమావేశాలు జరిగేటప్పుడు అసాధారణ పరిస్థితులు అనేటివి నెలకొని ఉంటే 3 లేక 4 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలను నిర్వహించి తాత్కాలికపు బడ్జెట్ని లేక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. ఇదండి ఒకటి. ఓకే, ఇది ఒక సమావేశం. మరి ఇక్కడ రెండవ అంశాన్ని కూడా మీకు చెప్తాం. చట్టసభలు రాబోయే ఆర్థిక సంవత్సరంలో పూర్తి కాలం పాటు అధికారంలో ఉండడానికి అవకాశము లేనప్పుడు, మరి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎప్పుడెప్పుడు ప్రవేశపెట్టినారు? 2004-5 ఆర్థిక సంవత్సరంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వచ్చింది. 2009-10 ఆర్థిక సంవత్సరంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వచ్చింది. 2014-15లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వచ్చింది. 2019-2020లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వచ్చింది. 2024-25 సంవత్సరానికి 2 బడ్జెట్లు వస్తాయి. ఒకటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వస్తుంది, రెండవది పూర్తి స్థాయి బడ్జెట్ వస్తుంది. మరి చూడండి, ఇక్కడ 2004-5 లోకసభకు ఎన్నికలు జరిగినాయి. 2009-10 లోకసభకు ఎన్నికలు జరిగినాయి. 2014-15 లోకసభకు ఎన్నికలు జరిగినాయి. 2019-20 లోకసభకు ఎన్నికలు జరిగినాయి. 2024-25 లోకసభకు ఎన్నికలు జరుగుతాయి. ఓకే, 2024లో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రస్తుతం ఉన్నటువంటి 17వ లోకసభ ఎంతకాలం పాటు పదవిలో ఉండడానికి అవకాశము కలదు? 2024